ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వసుగారు ఒకసారి మాట ఇస్తే ఆ మాట తప్పరు. నీకిస్తామన్న సగం ఆస్తి 2 రోజుల్లో నీ సొంతం అవుతుంది. అభి, అవునమ్మా, ఈ ఆస్తిలో సగం హారికకు చెందుతుంది. తన కడుపులో ఉన్న వారసుడికి చెందుతుంది. సగం ఆస్తి ఇచ్చేస్తే మరి మీ పరిస్థితి ఏంటి? భాస్కర్కి ఏమివ్వాలి? అభి వసూలు ఏం చేసినా ఈ కుటుంబం కోసం చేస్తారమ్మా. వాళ్ళ నిర్ణయం మాకు సమ్మతమే. హారిక ఈ ఇంట్లో ఉండటమే మాకు కావాలత్తయ్య. కానీ అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అన్నీ ఆలోచించే వసుగారి నిర్ణయం తీసుకున్నారమ్మా. దయచేసి మీరు అడ్డు చెప్పకండి ప్లీజ్. అన్నయ్య, కార్తీ అండి, హారికను హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే. అవసరం లేదు బావగారు, నొప్పి తగ్గిపోయింది. ఆస్తి వస్తుంటే నొప్పి ఎందుకుంటుంది? వెళ్ళవే, మళ్ళీ నొప్పి ఎక్కువైతే సమస్య కదా. ఇప్పుడు వద్దండి, తర్వాత నొప్పి వస్తే వెళ్తాను. అభి, ఏంటమ్మా? ఎందుకు అభి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? ఈ ఆస్తిని హారికకి ఇవ్వడం ఏంటి? నా తమ్ముడు భార్యకే కదమ్మా ఇస్తున్నాను. అయినా ఇది నా ఒక్కడి ఆస్తి కాదు కదా, మా ముగ్గురు అన్నదమ్ములదే. అలా అనుకోవడం నీ మంచితనం అభి. ఇదంతా నీ కష్టార్జితం. ఇందులో ఒక్క రూపాయి కూడా భాస్కర్ అఖిల్ది కాదు. ఎందుకు కాదమ్మా, మేము ముగ్గురం ఒక్కటైనప్పుడు ఈ ఆస్తి కూడా మా ముగ్గురిదే కదా. ఇందుకే అభి నువ్వు మీ నాన్నకి ఇష్టమైన కొడుకువయ్యావు. నేనంటే నీకు ఇష్టం లేదా అమ్మా? ఉందభి, నిన్ను పెంచానే తప్ప నవమాసాలు మోసి కనలేదు అనే లోటు కూడా ఉంది. కంటేనే అమ్మ కాదమ్మా, నువ్వు నాకు కన్న తల్లి కన్నా ఎక్కువ. నువ్వు నన్ను అంత బాగా చూసుకున్నావు. అందుకే రుణం తీర్చుకుంటున్నావా అభి? ఓసారి మీ అన్నయ్య తమ్ముడికి ఆస్తి ఇచ్చావు, వాళ్ళు నిలబెట్టుకున్నారా? ఆస్తి పోగొట్టి అప్పుల పాలయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఆస్తి ఇస్తానంటున్నావు. ఎప్పుడు వాళ్ళ గురించేనా? వసు గురించి ఆలోచించవా? హారికకు ఆస్తి ఇవ్వాలని వసుగారే చెప్పారమ్మా. అలా ఎందుకు చెప్పావు వసు? ఎందుకు చెప్పకూడదు అత్తయ్య? నీ భర్త ఆస్తిని నీ మరిది భార్యకివ్వటం నీకు సంతోషమా? చాలా సంతోషం అత్తయ్య. అభి గారు మీకు కనని కొడుకైతే అఖిల్ నేను పెంచని కొడుకు. అఖిల్ హారికను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ జంట విడిపోకూడదు. హారిక దూరం అయితే అఖిల్ తట్టుకోలేడు. అందుకే హారికకి ఇష్టమైన ఆస్తిని ఇవ్వాలనుకున్నానత్తయ్య. వారసుని కనబోతున్న హారికకు ఆస్తిని కానుకగా ఇవ్వాలనుకున్నాను. అఖిల్ని కొడుకు అన్నావు. నీదెంత గొప్ప మనసు వసు. నీ గురించి నాకు తెలిసినా అప్పుడప్పుడు కోపంతో నిన్ను తిట్టేదాన్ని.
నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, మీరు పెద్దవారు. మీరేమన్నా అవి నాకు దీవెనలే. అఖిల్ గురించి మీ మావయ్య కూడా ఇంతలా ఆలోచించలేదు. వాడికి నిజమైన అమ్మా నాన్నలు మీరిద్దరే. అవునమ్మా, అన్నయ్య వదినలు నాకు పునర్జన్మనిచ్చారు. వీళ్ళు లేకపోతే నేనెప్పుడో చనిపోయి ఉండేవాణ్ణి. అన్నయ్య నా కళ్ళయి నాకు ముందు చూపునిచ్చాడు. వదిన నా కాళ్ళయి నన్ను నడిపించింది. డిప్రెస్ అయిన నాకు ధైర్యం చెప్పారు. జీవితం మీద ఆశ కల్పించారు. ఈ స్థితిలో కూడా నేనేదైనా సాధించగలనని నమ్మకం ఇచ్చారు. వీళ్ళు నాకు మరో అమ్మ నన్నలే కాదు, ప్రత్యక్ష దైవాలు కూడా. భాస్కర్, పావని, మీరు మా తర్వాత ఇంటికి పెద్దవారు. మీకు చెప్పకుండా అభి వసూలు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. మీకు బాధ అనిపించలేదా? వయసుకే నేను పెద్దవాడినమ్మా, కానీ అభియే నాకు నాన్నలాంటివాడు. అప్పుడప్పుడు నేను తన చెయ్యి వదిలిపెట్టి వెళ్ళినా తను ఎప్పుడు నన్ను వదలలేదు. నీడలా నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. నాన్నలా నన్ను కాపాడుకుంటున్నాడు. అభి ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమేనమ్మా. అభి నా తమ్ముడు. అభియే నాకు కొండంత ఆస్తి. వసు ఈ ఇంటికొచ్చినప్పుడు ఒక తోటి కోడలిగా నేను తోడుగా ఉందామనుకున్నాను అత్తయ్య. కానీ ఇప్పుడు వసునే నాకు బలమైంది. పేరుకే నేను తనకు అక్కని, నిజానికి వసునే నాకు అన్ని. ఈరోజు శ్రావ్య పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది అంటే వసు అభిలే కారణం. అలాంటి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేమెదురు చెప్పాం. ఎందుకమ్మా కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కావభి. మీ ముగ్గురు కలిసుండాలనే మీ నాన్నగారి కల నిజం అవ్వడాన్ని చూసి ఆనంద బాష్పాలంతే. మేం కలిసి ఉండాలని అన్నయ్య వదినలు ఎంతో కష్టపడ్డారమ్మా. ఇప్పటికీ మేము వీళ్ళని కష్టపెడుతూనే ఉన్నాం. కలిసి ఉండటంలో ఇష్టం తప్ప కష్టం ఉండదు అఖిల్. చివరి వరకు మనమంతా కలిసే ఉండాలి. ఉంటాం వసు. మీరుండగా ఈ కుటుంబం చెదిరిపోదు. మీరెవ్వర్నీ విడిపోనివ్వరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.